టీడీపీ మాస్టర్ ప్లాన్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ పోటీ. కొడాలి నాని అయితే దెబ్బకి షాక్లో ఉన్నారట. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన మంచి సక్సెస్ని సాధించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రావడమే కాదు, తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎక్సైట్మెంట్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఏసిన ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన పోటీ చేస్తున్నారంటే ఇక అంతకు మించి కావాల్సింది ఇంకేముంది? సో, జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేస్తారట. కొడాలి నానికి చెక్ చెప్పేందుకే. మరైతే కొడాలి నాని ఎన్టీఆర్‌కి అపోజిట్‌గా పోటీ చేస్తారా? లేదా తారక్ ఉన్నారని చెప్పి సైలెంట్ అయిపోతారా? లేదా తారక్ ఉన్నారని చెప్పి సైలెంట్ అయిపోతారా? కాబట్టే తారక్‌కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తీసుకోవడానికి కాదు, మరి గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి. మరి గుడివాడ నియోజకవర్గంలో తనకి పోటీ చేయడానికి వస్తే, మరి తారక్ ఎదురుగా నిలబడేటువంటి ధైర్యం చేస్తారా? తారక్ పోటీ చేస్తే ఇంకంతే. మామూలుగా ఉండదు. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎక్సైట్‌గా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఎంతగానో సంచలనంగా మారుతున్నట్టుగా సమాచారం. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారట. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని పోటీ చేయించాలని, కొడాలి నానికి బుద్ధి చెప్పాలని తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ ఏస్తుందని తెలుస్తోంది.